జెనెటిక్ స్క్రీనింగ్ ఇప్పుడు అందరికి విమెన్‌కి ఆఫర్ చేస్తామండి. మనకి ఇంతకుముందు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం చేసేవాళ్ళం కాదు. సో, కొన్ని రకమైన జెనెటిక్ ప్రాబ్లమ్స్ మిస్ అయ్యేవి కూడా. సో, అవి పుట్టిన తర్వాతనే మనకి తెలుసుకునే అవకాశం ఉండేది. నౌ కామన్ జెనెటిక్ కండిషన్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి వాటిని మనం ముందుగానే కనిపెట్టే అవకాశం ఉంది కాబట్టి 3rd మంత్ ఎండింగ్‌లోనే మనం డబుల్ మార్కర్ స్క్రీన్ చేసుకొని చూసుకుంటాం. అలాగే వేరే ఇంకో కొంతమందిలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం పెళ్లి వల్ల ప్రీవియస్ చైల్డ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళని కూడా ఇంకా అడిషనల్ జెనెటిక్ టెస్ట్లు కూడా చేస్తాము. ఎస్పెషలీ వాళ్ళకి ఉమ్మనీరు పరీక్ష అని ఉంటుందండి, ఆమ్నియోసెన్సస్ అంటారు. బేబీ చుట్టూ ఉన్న వాటర్లోంచి బేబీ యొక్క కణాలలోని DNA ఎక్స్ట్రాక్ట్ చేసి బేబీ క్యారియోటైపింగ్ కూడా చేస్తారు. సో దానివల్ల బేబీ జెనెటిక్ ఎలా ఉంది, జెనెటిక్ మేకప్ ఎట్లా ఉంది అనేది మనం తెలుస్తుంది. సో ఇలాంటి వాటి వల్ల మనం ముందుగానే కొన్ని జన్యుపరమైన సమస్యల్ని మనం ముందుగానే కనిపెట్టే అవకాశం ఉందండి. అవసరమైన వాళ్ళలో ఇవి కంపల్సరీగా చేయించుకోవాలి. సో దట్ వీ కెన్ ప్రివెంట్ ద బర్త్ ఆఫ్ ఎన్ అబ్నార్మల్ చైల్డ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.